ఒక ఏరియా గురించి మాట్లాడుతూ హైదరాబాద్లో చప్పల్ బజార్ అనే ఏరియాకి పేరు ఎట్లా వచ్చిందో చెప్పారన్న. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్ మాకు తెలియనివి? చప్పల్ బజార్ అనేది యాక్చువల్లీ అది చేపల బజార్. అది ఎందుకు జరిగిందంటే ఫౌండరీ, ఈ గన్ను తయారు చేయడానికి ఫౌండరీ చేస్తారు, పెద్ద పెద్ద క్యానన్ అది. రైట్. దాని ఐరన్ మెల్ట్ చేసి ఫౌండరీలో వేసి దాన్ని తయారు చేయడం గన్ ఫౌండరీ తయారైంది. సో బోలోరామ్ అని చెప్పి తీస్తారంట వీళ్ళు. ఓహో, అట్లా అది బోలారాం అయిపోయింది. చాలా మందికి మూసారాం బాగ్ పేరు ఎట్టు వచ్చింది తెలియదు. సో నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏంటంటే రా టాక్స్ అన్సీన్. దీస్ ఆర్ ది ఎక్స్క్లూజివ్ క్లిప్స్. మీకు ఫుల్ పాడ్కాస్ట్ లో కూడా దొరకవు. అండ్ సార్, మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ఏరియా గురించి మాట్లాడుతూ హైదరాబాద్లో చప్పల్ బజార్ అనే ఏరియాకి పేరు ఎట్లా వచ్చిందో చెప్పారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్ మాకు తెలియదు? చాలా ఉన్నాయండి. అవునా? తార్ నాకా ఉస్మానియా యూనివర్సిటీలో ఆ టైంలో అసలు ఫస్ట్ ఆల్ ఇది కూడా చెప్పండి, దీని తర్వాత చప్పల్ బజార్. అదే తార్ నాకా ఎట్లా వచ్చిందంటే, తార్ అంటే మన ఈ బార్బ్ వైర్ ఫెన్సింగ్ ఉంటుంది, ఇప్పుడు చూసుంటారు మీరు, అది మెటల్ ఫెన్సింగ్ ఉంటుంది, అది కట్టి నాకా తయారు చేశారు అక్కడ ఉస్మానియా. నాకా అంటే చెక్ పోస్ట్ లాగా. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ కాడ తార్ నాకా తబీకం తార్ నాకా. ఓకే, చాలా పెద్ద ఏరియా అయిపోయింది. చప్పల్ బజార్ అనేది యాక్చువల్లీ అది చేపల బజార్. అది ఎందుకు జరిగిందంటే మూసీ రివర్ పక్కన ఉంది. ఈ కాచిగూడ అనే వర్డ్ కూడా మరాఠీ వర్డ్ యాక్చువల్లీ. ఓకే. ఎంటైర్ కాచిగూడ ఏరియా మరాఠీ పాపులేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది అక్కడ. దాని పక్కన వీర్ సావర్కర్ స్టాచ్యూ కూడా ఉంది ఒకటి కాచిగూడ క్రాస్ రోడ్స్ లో. కచ్చి అంటే ఫిషింగ్ కమ్యూనిటీ, అక్కడి నుంచి మొదలైంది కచ్చిగూడ. అప్పుడు మూసి, ఇప్పుడు మూసీలాగా కాదు, అప్పుడు నీళ్ళు మస్తుండే దాంట్లో. సో కచ్చిగూడ అక్కడి నుంచి చప్పల్ బజార్. కచ్చిగూడ పోయి కాచిగూడ అయింది. దాని తర్వాత ఇక్కడేమో చప్పల్ బజార్, చేపల బజార్, చప్పల్ బజార్ అయిపోయింది. చప్పలతో ఏం సంబంధం లేదు దానికి. సో నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏంటంటే మూసారాం బాగ్. ఈ మూసారాం బాగ్ అంటాం, కానీ చాలా మందికి మూసారాం బాగ్ పేరు ఎట్టు వచ్చింది తెలియదు. నిజాం, అప్పుడు ఉన్న నిజాంకి ఆర్మీ చీఫ్ గా ఒక ఫ్రెంచ్ ఆయన తీసుకొచ్చింది. ఓకే. మోజియో రెమాన్ అని చెప్పేసి. మోజియోర్ అంటే దాంట్లో ఫ్రెంచ్ నేమ్, టిపికల్ ఫ్రెంచ్ ఫస్ట్ నేమ్ మోజియో రెమాన్. ఆయన తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ చేసిండు. ఆయన చాలా మంచిగా పనిచేసిండు. ఈ వన్ సెటప్ గన్ ఫౌండరీ నడుతారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది హ్యాబిట్స్ లో, దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ లో గన్ ఫౌండరీ ఉంది. అంటే ఫౌండరీ, ఈ గన్ను తయారు చేయడానికి ఫౌండరీ చేస్తారు, పెద్ద పెద్ద క్యానన్లని. రైట్. దాని ఐరన్ మెల్ట్ చేసి ఫౌండరీలో వేసి దాన్ని తయారు చేయడం గన్ ఫౌండరీ తయారైంది. ఈయన చనిపోయినప్పుడు నిజాం చాలా ఫీల్ అయ్యాడు. అరే ఈయన చనిపోయింది, ఇక ఈయనకేం చేయాలని చెప్పి ఒక ఫిర్మాన్ ఇష్యూ చేసిండు. ఫిర్మాన్ అంటే ఒక జియో లాగా, ఇప్పుడున్న జియో లాగా. ఎవ్రీ ఇయర్ ఈయన చనిపోయిన రోజు ఉర్సు చేయాలని చెప్పిండు. ఉర్సు అంటే వాళ్ళ దగ్గర యూజువలీ ఈ ముస్లిం సెయింట్స్ కాగా ఉర్సు చేస్తారు వీళ్ళు. ఓకే. దర్గాలు ఉంటాయి, మీరు చూసుంటారు, అక్కడ ఉర్సు చేస్తారు సంవత్సరాలు ఒకసారి. ఉర్సు చేయాలని చెప్పి అక్కడ ఒక కొండ పైన ఈ ఒక పెద్ద మౌస్లియం కట్టించిండు. దాంతో ఆయన గుర్రం కూడా చనిపోయిన ఒకరోజు, గుర్రాన్ని కూడా దానికనే దఫన చేసిండు అనమాట. చేసి వీళ్ళు ఒక బిల్డింగ్ లాగా కట్టిండు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బిల్డింగ్ పడిపోయింది. మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఫ్రెంచ్ ఎంబసీ వాళ్ళు కట్టించారు మళ్ళీ అది, ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా ఉంది అది. కానీ ఆ ఏరియా పేరు చెప్పే ముందు ఈ స్టోరీ చెప్తున్నాను దానికోసం. సో ఈ లోకల్స్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఊర్స్కి వస్తున్నప్పుడు ఈయన ఎవరి పేరు, ఈయన మోసియో రెమాండ్ అని, మోసియో రెమాండ్ మూసా అని చెప్పి లాస్ట్లో మూసా రామ్ అని వచ్చేసింది. అక్కడి నుంచి మూసారాం బాగ్ వచ్చింది. బాగ్ అంటే మన దగ్గర గార్డెన్ లాగా. అవునవును. ఇప్పుడు కూడా మీరు వెళ్తే మూసారాం బాగ్ కొండ మీద ఇది ఉంది, ఒబెలిస్క్ అండ్ హార్స్ కి, ఆయన గుర్రానికి ఆయనకి రెండు ఉన్నాయి. టిపికల్ ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్, చిన్నది, అంత పెద్దదేం కాదు. అట్లనే బొలారం వైపు కూడా చాలా ఉన్నాయి. మీరు సికింద్రాబాద్ అప్పుడు ఎట్లా అంటే చాలా క్లియర్ డిఫరెన్సియేషన్ ఉండే. బొలారం వైపు అంటే మీరు సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ ఇటువైపు నుంచే బ్రిటిష్ ఆర్మీ మొత్తం ఉండే, ట్యాంక్ బండ్ అటువైపు మొత్తం నిజాం ఉండే. వీళ్ళ ఇద్దరు నడిమిట్లో అగ్రిమెంట్ ఉండే, మేము అక్కడికి రాము, మీరు ఇక్కడికి రాకండి. మాక్సిమం కోటి ఉమెన్స్ కాలేజ్ దాకా. కోటి ఉమెన్స్ కాలేజ్ అప్పుడున్న రెసిడెంట్, అంటే ఆయన అన్నిటికంటే గవర్నర్ లాగా హైదరాబాద్కి ఆయన ఉంటుండే అక్కడ ఉమెన్స్ కాలేజ్లో బ్రిటిష్. ఇటువైపు ఏమో సికింద్రాబాద్ వైపు మొత్తం ఆర్మీ కంటోన్మెంట్ ఉండే. ఇప్పుడు కూడా మీరు వెళ్తే చాలా ఆర్మీ బిల్డింగ్స్ కనిపిస్తుంది పాతది. దాంట్లో ఒక జైలు ఉంది ఒకటి, తుమ్మలగిరి పెట్రోల్ బంక్, దాని వెనక ఒక జైలు ఉంది, పెద్ద జైలు ఉంది. ఓకే. అది మీరు ఎయిర్ నుంచి చూస్తే వింజర్ క్యాసిల్ అని చెప్పి వీళ్ళ రాయల్ ఫ్యామిలీ, ఇది బ్రిటన్లో ఉంది, ఎగ్జాక్ట్ కాపీ అది. పైనుంచి ఎయిర్ నుంచి చూస్తే 4 వింగ్స్ ఉంటుంది. ఇట్లా చాలా సినిమాల్లో యూజ్ చేశారు, పాత సినిమాలు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు వాళ్ళు. నౌ ఇట్ ఇస్ ఐ థింక్ ఆర్మీ వాళ్ళ గార్డ్స్ అని చెప్పి వాళ్ళ మిలిటరీ పోలీస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా పాత, దాంట్లో చాలా చేంబర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక బోర్డు ఉంది, చాలా ఐరానికల్, నేను ఆర్టికల్ రాశాను దాని గురించి చాలా మంది. లండన్ 6,995 మైల్స్ అని చెప్పేసి. ఓకే. అది ఎందుకు పెట్టారంటే, ఆ ప్రిజన్లో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టేవాళ్ళు.
బ్రిటిష్ సోల్జర్స్ని, ఇండియన్ సోల్జర్స్ కాదు. వాళ్ళు ఏమైనా గొడవ చేసి ఎవరైనా చంపేసి వాళ్ళని ఏం చేసినప్పుడు వాళ్ళని అక్కడ ఇంప్రెషన్ చేశారు. దాంట్లో ఈవెన్ ఒక డెత్ సెంటెన్స్ కోసం ఒక పిల్లర్ తయారు చేశారు. ఇప్పుడు పర్మిషన్ దొరకాలంటే చాలా టఫ్. నాకు అప్పుడు పర్మిషన్ దొరికి నేను వెళ్ళి చూశాను. దాంట్లో పైనుంచి ఊరేసిన తర్వాత వాడు చనిపోయిందో లేదని తెలియదు, డౌట్ ఉంటే కింద పెద్ద మన గడపార ఉంటుంది చూడండి, అట్లా 5-6 పెట్టారు కింద స్ట్రైట్. అక్కడి నుంచి ఇడిసేస్తారన్నమాట. అని వాడు వచ్చి దీని మీద పడతాడు, గడపార మీద, అంటే ఫినిష్. ఓ మై గాడ్. సో ఇప్పుడు కూడా జైలు ఉంది అక్కడ, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ ట్రిమల్గిరి పెట్రోల్ బంక్ అండ్ రత్నయ్య పెట్రోల్ బంక్ అని ఉంది. ఆ పెట్రోల్ బంకే పాతది, 130 సంవత్సరాలు ఎంత ఉంది ఆ పెట్రోల్ బంక్, పాతది రత్నయ్య పెట్రోల్ బంక్. అది కాకుండా బొలారం సెంట్ ఆన్ స్కూల్ దగ్గర ఒక హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది ఒకటి. అవును, వైట్ కలర్డ్ బిల్డింగ్. అది క్వీన్ ఎలిజబెత్ ఆమె ఉన్న టైంలో ఆమె పర్స్ అంటారు. పర్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఖర్చు చేయడానికి ఉన్న డబ్బుల నుంచి కట్టే చర్చ్ అది. ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ కాదు. బ్రిటిష్ ఇప్పుడు కూడా ఉన్న రాజులందరూ ప్రొటెస్టెంట్స్ వీళ్ళు. తో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఈ క్వీన్ ఎలిజబెత్ అండ్ ప్రిన్స్ ఫిలిప్ 1984లో వచ్చారు. నేను వాళ్ళని ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి బంజారాలో పనిచేస్తున్నాను, తాజ్ బంజారాలో. హెడ్ మెట్ ఇన్ దేర్, సర్వ్ చేసాం మేము అప్పుడు. సో వాళ్ళ పెళ్లి రోజు వెడ్డింగ్ యానివర్సరీ ఉండే, ఐ థింక్ 50th or 25th or 50th వెడ్డింగ్ యానివర్సరీకి మొత్తం కంప్లీట్ సర్వీస్ ఉండే ఆ చర్చ్లో. అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ కదా, రైట్. సో చాలా పెద్ద సెరమనీ ఉండే. ఇప్పుడు కూడా బోర్డు అక్కడ ఉంది, ఒక బ్రాస్లో ఒక బోర్డు తయారు చేశారు. అది దట్ ఈస్ అనదర్ థింగ్. అక్కడి నుంచి పక్కన బొలారం గాల్ఫ్ కోర్స్ ఉంది ఒకటి. గాల్ఫ్ కోర్స్ పక్కనే మీకు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎదురుగానే, ఆ స్కూల్ పేరు మర్చిపోతున్నా కానీ స్కూల్ ఎదురుగానే మనకి ఒక ఇల్లు ఉంది ఒకటి, చర్చిల్స్ డెన్ అని చెప్పి. ఓకే. విన్స్టన్ చర్చిల్ ఆ ఇంట్లో ఉన్నారన్నమాట. ఆయన వాజ్ సబ్ లెఫ్టినెంట్ ఆ టైంలో. సో ఆ సబ్ లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన అక్కడ ఆ ఇంట్లో ఉన్నారన్నమాట. సో ఆ ఇల్లు ఎందుకు ఉన్నారని దాంట్లో వెనక ఒక కిచెన్ కూడా ఉంది ఒకటి, రాక్ కిచెన్, అంటే కంప్లీట్ గన్న మన రాక్ ఉంటుంది, గ్రానైట్ రాక్ అంటే కిచెన్ ఉంది. అది కూడా ఇప్పుడు అట్లనే ఉంది. మేబీ ఇట్స్ ఒక 200 years old, ఇప్పుడు 200 సంవత్సరాల నుంచి. సో అదన్నమాట. సో ఆ బిల్డింగ్ పేరు మెయింటైన్ చేయడం ఇప్పుడు ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాపర్టీ అది. చర్చిల్ దగ్గర ఎప్పుడో అడిగారంట, ఐ డోంట్ నో కామెంట్ ఇస్ జెన్యున్ ఆర్ కరెక్ట్ కాదని, కానీ హిస్టారికల్ బుక్స్లో చాలా కనిపిస్తుంది. మీరు అందరూ సికింద్రాబాద్ ఏం చేస్తున్నారని అడిగారంట. అప్పుడున్న మీడియా వాళ్ళు ఎవరు అడిగుంటారు, ఇక్కడ అంతా నంబర్ 1 రఫియన్స్ దొంగలు ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళని చూడడానికి మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పారు. ఆల్ ద క్రూక్స్ ఆఫ్ ఏషియా ఆర్ హియర్ అని చెప్పారు. దట్స్ ఎగ్జాక్ట్ వర్డ్ అన్నమాట. సో వెలేరియన్ గ్రామర్ స్కూల్, దట్ స్కూల్ నేమ్, దట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దిస్ హౌస్ అనమాట. సో ఇది చాలా స్టోరీస్ ఉన్నాయి ఇట్లా. ఇన్ఫ్యాక్ట్ బొలారం ఏరియాలో మీకు ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ఇల్లు, అక్కడ ఉన్న ఇల్లు, ఆఫీసర్స్ ఉంటున్న ఇల్లు కూడా మీకు అన్ని పాతది, చాలా పాతది, 150-180 సంవత్సరాలు పాతది. అండ్ ఇప్పుడు కూడా ఇట్స్ స్టిల్ స్టాండింగ్ బ్యూటిఫుల్లీ వెల్ అనమాట. ఈవెన్ మీ MCME దగ్గర ఒకటి బిల్డింగ్ ఉంది, ఒక సెంటనరీ బిల్డింగ్, అది కూడా చాలా పాతది. సో హిస్టరీ అంటే హైదరాబాద్కి చాలా ఉన్నాయి ఇట్లాంటివి. చెప్పుకోకపోతే ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా మనకు చాలా ఉన్నాయి అట్లాంటివి. గోడేకి ఖబర్ అని ఒకటి ఉంది, గోడేకి ఖబర్, అదే ఏదో గుర్రాన్ని అక్కడ ఇట్ వాస్ బరీడ్ దేర్ అంట. అట్లా బేగంపేట కూడా అట్లాంటిది ఏదో హిస్టరీ చాలా ఉన్నాయి. బేగంపేటలో ఉన్నాయి. బేగంపేట నిజాం వాళ్ళ 6th daughter కు పేరు వచ్చింది. దాని సికందరాబాద్ కూడా, సికందర్ జా, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అన్నమాట, సికందరాబాద్. కానీ మనకు ఇప్పుడు మీరు MG రోడ్ మీద వెళ్తే మీకు ఒక క్లాక్ టవర్ కనిపిస్తారు, రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్. అవునవును. సేట్ రామ్ గోపాల్పేట్ అని చెప్పి పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయన కట్టించింది అది. ఆయన స్టాచ్యూ మన ప్యారడైజ్ హోటల్ పక్కన గార్డెన్ ఉంది, ప్యారడైజ్ కదా, ప్యారడైజ్ హోటల్ అని, దాని పక్కన గార్డెన్ లో ఆయన స్టాచ్యూ కనిపిస్తుంది. మీకు చాలా మందికి తెలియదు అది. సో ఆయన పేరు మీద రామ్ గోపాల్పేట్, ఆ ఏరియా అంతా రామ్ గోపాల్పేట్ గా వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పుడు నిజాం స్టేట్ రైల్వే వాజ్ వెరీ కాచిగూడ ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్, రైట్, హెరిటేజ్ స్టేషన్ అది. అది నిజాం స్టేట్ రైల్వేలో ఉండే ఆ టైంలో. ఆ నిజాం స్టేట్ రైల్వే మీకు వాడి దాకా ఉండే, ఇటువైపు మన్మాడ్ దాకా ఉండే, ఇప్పుడు ఔరంగాబాద్ వైపు ఉండే. ఇన్ఫాక్ట్ బొలారం పేరు ఎట్లా వచ్చిందని అది కూడా పెద్ద గది. ఆ టైంలో ట్రాక్ లేస్తున్నప్పుడు ఈ లేబరర్స్ ఈ ట్రాక్ మొత్తం లేపాల్సి వస్తుంది, పెద్ద 20 feet ఉంటుంది. వీళ్ళు 10 మంది కలిపి లేపుతారు దాన్ని, రోప్ కట్టేసి అనమాట. సో బోలోరామ్ అని చెప్పి తీస్తారంట వీళ్ళు. అట్లా అది బొలారాం అయిపోయింది. ఈవెన్ అల్వాల్ స్టోరీ కూడా పెద్ద స్టోరీ ఉంది దాంట్లో. అది 2-3 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి అల్వార్ నుంచి, రాజస్థాన్ అల్వార్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి అది అల్వాల్ అయిపోయింది అంటున్నారు. అక్కడ ఒక పాత గుడి కూడా ఉంది, 400 సంవత్సరాల పాత వెంకటేశ్వర గుడి ఉంది అక్కడ అల్వాల్. సో అట్లాంటి చాలా. ఈవెన్ నిన్న కూడా ఎవరైనా అడిగారు, ఎందుకు అడిగినప్పుడు నేను చెప్పాను శ్యామ్ బెనగల్ ఇల్లు అక్కడ ఉంది, మీకు తెలుసా? శ్యామ్ బెనగల్ వాజ్ బోర్న్ ఇన్ అల్వాల్ అంటే. అవునా,
మాకు తెలియదు, మేము అనుకున్నాం శ్యామ్ బెనగల్ అని కానీ బెంగాల్ నుంచి అనుకున్నాం, కాదు. ఈ వాజ్ అ కజిన్ ఆఫ్ గురుదత్, ఫేమస్ డైరెక్టర్ గురుదత్, గీతాదత్ గురుదత్ కజిన్ ఉండే ఆయన. అండ్ శ్యామ్ బెనగల్ వాళ్ళ ఫాదరు అక్కడ లాల్ బజార్ అని ఒక స్ట్రీట్ ఉంది, ట్రిమల్గిరి ఎల్సీఎంఈ నడుమిట్లో లాల్ బజార్. అది ఆల్మోస్ట్ 180 year old మార్కెట్. అక్కడ అందరు చెప్తారు అక్కడ పిన్ నుంచి ట్యాంక్ అన్ని దొరుకుతుందని, మిలిటరీ ట్యాంక్ నుంచి ఒక చిన్న సూది కూడా దొరుకుతుంది అక్కడ అని చెప్పేసి. సో దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట అక్కడ. ఇప్పుడు కూడా చాలా పాత షాప్స్ కనిపిస్తుంది మీకు అక్కడ. ఈ లాల్ బజార్లో శ్యామ్ బెనగల్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఫోటోగ్రఫీ షాప్ ఉండే. ఓకే. ఈయన అక్కడ వచ్చి ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నప్పుడు సినిమాలు ఇంట్రెస్ట్ అయ్యి దాని తర్వాత సినిమాలు వెళ్ళి డైరెక్ట్ చేసి, ఫస్ట్ సినిమా మనకు తెలుసు మంథన్ కానివ్వండి, చాలా మటుకు సినిమాలు, ఒకటి యాప్రాల్ వైపు షూట్ చేశారు, ఒకటి అల్వాలు అటువైపు షూట్ చేశారు. కానీ తెలంగాణ రిలేటెడ్ మూవీస్ ఉండే అంత ఆ టైంలో. సో అట్లాంటి చాలా మటుకు కనెక్షన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న దానికి ఏం చేస్తారంటే గోల్కొండ ఫోర్ట్, సలాజంగ్ మ్యూజియం, చార్మినార్, ఇదే. సరే ఇటువైపు మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇయ్యారు, కానీ నేను ఎప్పుడో చెప్తుండే వీళ్ళకి ఆర్కియాలజీకి. ఎప్పుడు నేను ముందు కూడా మీడియాలో ఉన్నప్పుడు కూడా నాకు యాక్టివ్గా ఉన్నప్పుడు చెప్తుండే, అరే మీరు వెళ్ళి సికింద్రాబాద్ వైపు ఒక టూర్ పెట్టండి, అట్లీస్ట్ ఈవినింగ్ టూర్, మీరు మొత్తం ఫుల్ డే అక్కర్లేదు మీకు. ఇదన్నీ చూపించండి, ఈ జైలు చూపించచ్చు మీరు, ఈ చర్చిల్ ఇల్లు చూపించచ్చు మీరు, యూ కెన్ షో ద చర్చ్ ఆఫ్ క్వీన్ విక్టోరియా. అట్లాంటి ఇంకో చర్చ్ ఆల్ సెయింట్స్ చర్చ్ అని చెప్పి ట్రిమల్గిరి, లాల్ బజార్ నుంచి ట్రిమల్గిరికి వెళ్ళేటప్పుడు ఒక బైలైన్ ఉంది ఒకటి పక్క నుంచి. అది మన సైనిక్పురికి వెళ్ళి ఆర్కేపురం ఫ్లైఓవర్ దగ్గర, దానికన్నా ముందు మిలిటరీ హాస్పిటల్ దగ్గర, రైట్. ఇఫ్ యూ సీ దట్ చర్చ్ బ్యూటిఫుల్, మీరు దాని ఫోటో కూడా ఈ ఎడిట్లో వేసేస్తే బాగుంటుంది. చాలా మంచి చర్చ్, పాతది. ఐ థింక్ 1880 సెటప్ చేశారు ఆ చర్చ్. చర్చ్ ఆఫ్ మెదక్ డెస్క్ కింద వస్తుంది అనమాట. అట్లా మెదక్ చర్చ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. మెదక్ అక్కడ ఉంది, మెదక్ చర్చ్ కదా, మెదక్ డిస్కస్ కింద వస్తుంది, వాళ్ళ అథారిటీ కింద వస్తుంది అనమాట. 1880 మెదక్ చర్చ్ అని తర్వాత వచ్చింది, ఇది దానికన్నా పాతది. అట్లనే మన సెంట్ ఆన్ స్కూల్ బొలారం, ఇప్పుడు చెప్పాను చూడండి చర్చ్. సెంట్ ఆన్ స్కూల్ బొలారం ఇది ఓల్డెస్ట్ అమంగ్ ఆల్ ద సెంట్ ఆన్ స్కూల్స్. తార్నాక తర్వాత వచ్చింది అనుకోండి. సికింద్రాబాద్, విజయనగర్ కాలనీ కూడా తర్వాత వచ్చింది. సో బిట్వీన్ సికింద్రాబాద్ అండ్ బొలారం పాతది. ఇంకా సిస్టర్స్ కూడా అందరు అక్కడే ఉంటారు, కార్మెలైట్ చర్చ్ సిస్టర్స్. సో అట్లాంటి చాలా ఉన్నాయి హిస్టరీ. మీరు ఆ బొలారం సెంట్ ఆన్ స్కూల్కి వెళ్తే అక్కడ కొన్ని పియానోస్ ఉన్నాయి, చాలా పాత పియానోస్. అది మా కూతురు స్కూల్లో ఉన్నప్పుడు షీ స్టడీడ్ దేర్ ఓన్లీ. ఆమె నేర్చుకున్నప్పుడు వాళ్ళు కాయిన్ పెడతారు చేయి పైన, 1 రూపీ కాయిన్ పెడతారు. యూ హెవ్ టు ప్లే వితౌట్ ద కాయిన్ ఫాలింగ్ డౌన్. సో అట్లాంటి ఒరిజినల్ పియానోలు కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట అంతా. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్కూల్ ఎదురుగా ఒక ఆఫీసర్స్ క్లబ్ ఉంది, ఇప్పుడు అది బ్లాక్ చేసేసారు, ఒక కాంపౌండ్ వాల్ ఉంది అక్కడ. ఆ ఆఫీసర్స్ క్లబ్లో సర్దార్ పటేల్ గారు హైదరాబాద్ లిబరేషన్కి వచ్చినప్పుడు, నెగోసియేషన్కి వచ్చినప్పుడు అంతా ఆ ఆఫీసర్స్ క్లబ్లో ఉంటుండే. ఇప్పుడు అది ఆర్మీ వాళ్ళకి ఆఫీసర్స్ క్లబ్ అయిపోయింది అది. సో సర్దార్ పటేల్ గారితో కనెక్షన్ ఉంది. కేఎం మున్షి ఆయన హైదరాబాద్ ఫస్ట్ పటేల్ గారు పంపించారు నిజాంతో నెగోషియేట్ చేయడం. ఈ సెటప్ భారతీయ విద్యాభవన్ ఇన్ సైనిక్పురి, ఇప్పుడున్న సిడిఎం కాలేజ్ పక్కన, చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు అది డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, స్కూల్ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో కేఎం మున్షి గారు అక్కడ ఆ కనెక్షన్ ఉంది ఒకటి. అట్లాంటి రైల్వే స్టేషన్, క్యావెలరీ బ్యారెక్స్ అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ ఉంది. అమ్ముగూడ రైల్వే స్టేషన్, బొలారం రైల్వే స్టేషన్ నడుమిట్ల, అల్వాల్ రైల్వే స్టేషన్ నడుమిట్ల క్యావెలరీ బ్యారెక్స్ అని ఒకటి ఉంది. ఆ స్టేషన్కి మీరు ఇప్పుడు కూడా వెళ్తే మీరు ఏదో 16th centuryకి వెళ్ళినట్లు ఉంటుంది. ఎవరికి అనిపించరు. ఒక ట్రైన్, 1-2 ట్రైన్లు ఆగుతుంది, ట్రైన్లు అని లోకల్ ట్రైన్స్ చాలా ఉన్నాయి ఆ రూట్లో. కానీ ఎవరో ఒకరు దిగుతారో ఒకరు వెళ్తారు అంతే. అది ఆర్మీ ఏరియా నడిమిట్లో ఉందన్నమాట అది. ఓకే, క్యావెలరీ బ్యారెక్స్, ఆ పేరు కూడా అంతే, క్యావెలరీ బ్యారెక్స్. క్యావెలరీ వాళ్ళ బ్యారెక్స్ ఉంది అక్కడ పక్కన, దానికోసం అనమాట. అట్లానే మీరు అక్కడ క్యావెలరీ బ్యారెక్స్ నుంచి బయటకు వచ్చి ఆర్మీ ఏరియా నుంచి కొంచెం దూరంకి వెళ్తే సిడిఎం వెళ్ళే రూట్లో లెఫ్ట్లో బాటికలోవా మెస్ అని కనిపిస్తుంది మీకు. మీరు అనుకుంటారు ఈ బాటికలోవా శ్రీలంకలో ఉంది, వాళ్ళ మ్యాప్ కూడా వేశారు, శ్రీలంక మ్యాప్ వేసి ఇంటర్ది ఇక్కడ ఉందంటే. ఐపీకేఎఫ్ ఆపరేషన్ టైంలో దానికన్నా ముందు కూడా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపించారు చూడండి, రాజీవ్ గాంధీ విత్ బిగ్ డిజాస్టర్. దానికన్నా ముందున్న దాంట్లో కూడా ఈ జాఫ్నాతోని ఈ బాటికలోవా వాళ్ళ కనెక్షన్ ఉంది ఇండియన్ ఆర్మీకి. సో దానికోసం బాటికలోవా మెస్ అని పెట్టారు దాన్ని. అట్లా చాలా ఉన్నాయి. కోహిమామ్ జమీన్ అని చెప్పి పెద్ద ఒక దర్గా ఉంది అక్కడ, షియా వాళ్ళది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ అయ్యప్ప టెంపుల్, లాల్ బజార్. లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్ దాని వెనకన ఉంది అది ఆర్మీ ఏరియాలో. అండ్ దట్ ఈస్ అ వెరీ ఫేమస్ దర్గా, చాలా కొండ మీద ఉందన్నమాట. సో అట్లాంటి చాలా ఉన్నాయి ఏరియాస్లో. సో కానీ మనం ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, రైట్. నేనే అంటున్నానంటే డోంట్ మేక్ ఇట్ లైక్ ఎ టూరిస్ట్ ప్లేస్. మళ్ళీ అది మొత్తం స్పాయిల్ చేసేస్తారు. సాఫ్ట్ డ్రింక్ ప్యాకెట్లు, అది ఇది బాటిల్ గిట్లు అన్నీ పడేస్తారు అక్కడ తీసుకొచ్చి. అది కాకుండా టూరిజం డిపార్ట్మెంట్, ఇక్కడ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఒక ఈవినింగ్ టూర్ ఏదైనా ప్లాన్ చేయండి, ఆర్మీ వాళ్ళతో టైఅప్ చేసుకోండి. ఎక్కువ మందిని తీసుకెళ్లకుండా ఎవ్రీ డే ఒక 100 మంది
రెండు మూడు బస్సులు తీసుకెళ్ళి చార్జ్ ఇట్ ఇస్ గుడ్. అది కాకుండా పిల్లలకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకి ఇదే రామోజీ ఫిలిం సిటీ, ప్రసాద్ ఐమాక్స్, మిగతా మాల్కి తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళదని చెప్పట్లేదు, డెఫినెట్లీ తీసుకెళ్ళండి, అంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఇట్లాంటి హిస్టరీ ఉన్నప్పుడు అందరికీ గోల్కొండ ఫోర్ట్ గురించి తెలుసు, అందరికీ సలార్జంగ్ మ్యూజియం గురించి తెలుసు. పిల్లలకు బోర్ కొడుతుంది సలార్జంగ్ మ్యూజియం తీసుకెళ్తే, అసలు వాళ్ళు అక్కడ పక్కన వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. కానీ ఇట్లాంటి హిస్టారికల్ ప్లేస్ తీసుకొచ్చి ఒకసారి బ్రీఫ్ చేసి ఇది ఉంది ఇక్కడ ఇది జరిగిందంటే దే విల్ ఆల్సో బి అవేర్ ఆఫ్ ఇట్ అనమాట. మిలిటరీ హాస్పిటల్ ప్లాసీ గేట్ అని ఒకటి, ప్లాసీ గేట్ ఉంది అటువైపు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని వినుంటారు మీరు, దాని ప్లాసీ గేట్ ఉంది ఇటువైపు. దట్స్ అగైన్ అ హిస్టారికల్ మాన్యుమెంట్. మిలిటరీ హాస్పిటల్ చాలా పాతది, ఎంహెచ్ అంటారు మా ఏరియాలో, ఎంహెచ్ వెరీ ఓల్డ్, పాత బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ అన్ని. అట్లాంటి చాలా మటుకు మీకు ప్లేసెస్. సెయింట్ జాన్స్ చర్చ్ ఉంది మీకు ఎగ్జాక్ట్లీ మారట్పల్లి దగ్గర, సెంట్ ఆన్ స్కూల్ కన్నా ముందు, అక్కడ దట్స్ అ వెరీ ఓల్డ్ చర్చ్ అగైన్, చాలా పాత చర్చ్ అది. సో అట్లాంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా వెంకటేశ్వర గుడి అల్వాళ్ళు ఉందంటే చాలా మందికి తెలియదు, 400 సంవత్సరాలు పాతది అంటున్నారు, చాలా పాత గుడి అది. దాన్ని కిషన్ మహారాజ్, హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కిషన్ మహారాజ్ పేట్రనైజ్ చేస్తుండే దాన్ని, అట్లా అది ఫేమస్ అయింది అన్నమాట. సో అట్లాంటి డెఫినెట్గా మన పిల్లలకి హిస్టరీ నేర్పియాలంటే ఇదన్నీ నేర్పియాల్సిందే అన్నమాట. అబ్సల్యూట్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.